హాయ్ అండి, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ శారీ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ వేస్తాను. శారీలో అంటే దీంట్లో బ్లౌజ్ తీసేసినారు, పళ్ళు లోపల ప్లెయిన్గా ఉంది. దీంతోనే లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ వేయాలి. దీనికి కొంచెం క్లాత్ తక్కువ రావచ్చు అనుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చూద్దాము. ఇది వచ్చేసి ఐ నెక్ పెట్టి కటింగ్ స్టిచ్చింగ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. చూడండి, ఈ మోడల్ వచ్చేసి బ్యాక్ కూడా ఉంది నెక్ డిజైన్. ఫ్రంట్ మట్టుకే ఇప్పుడు కట్ చేసి స్టిచ్ వేసేది చూసేద్దాము. ఈ నెక్ చూడండి, హై నెక్ పెట్టేసి పైపింగ్ పెట్టి బెల్ట్ కూడా వేసినాను. ఇప్పుడు ఫ్రంట్ మాత్రమే హై నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను కట్ చేసే స్టైల్లో మీకు అనేది చూపిస్తాను. లైనింగ్ కావాల్సిన మెజర్మెంట్కి అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేది చూద్దాము. పొడవు వచ్చి 15 రెడీ కావాలి. 1 ఇంచి కలిపి 16 ఇంచీలు పెట్టినాను. షోల్డర్ మొత్తం 8 ఇంచీలు పెట్టినాను. చంక డౌన్ ఆర్మల్ వచ్చి 7.5 పెట్టేసినాను. ఇప్పుడు ఫ్యూజింగ్ మీద పెట్టి లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మార్క్ అనేది అలాగే వేసేస్తున్నాను. ఫ్యూజింగ్ ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని మార్క్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు ಯಾವ షేప్లో కట్ అయిందో నెక్ అదే షేప్లో మార్క్ అనేది ఫ్యూజింగ్ మీద మార్క్ అనేది వేసేద్దాం. చూడండి, ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేసింది సపరేట్గా తీసి పెట్టేస్తాను. నెక్ డౌను అవంతాను ఇప్పుడు మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాం. ఇక్కడ లెవెల్గా ఒక మార్క్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కాలర్ కై నెక్ కదా, దానికి 3 ఇంచీలు, అదే 3 ఇంచీలు ఇక్కడ కూడా పెట్టినాను. ఇంకా నెక్ డౌన్ వచ్చి 7.5 ఇంచీలకు అనేది వేసుకుంటున్నాను. 7.5 ఇంచీలకు వేసి ఇక్కడ ఒక 3 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడ పైన 3 ఇంచీలు వేసినాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచీలు. ఆ మార్కులన్నీ కలుపుదాం. ఇప్పుడు చూడండి, నెక్ కాట్ నుంచి డౌన్కి ఆ మార్కులంతాను ఇలా కలుపుతా మార్క్ వేసేస్తే ఇప్పుడు మనము నెక్ కాడికి 1 ఇంచి, సారీ ఇది కొంచెం కనిపిస్తా ఉండలేదు, 1 ఇంచి కాటికి వేసినాను. ఇప్పుడు నెక్ డౌన్ నుంచి పైన ఐ నెక్ కదా అక్కడికి పెట్టి ఇలా మార్క్ అనేది వేసేస్తున్నాను. స్ట్రైట్గా ఇలా వేసుకొని స్క్వేర్ లాగా. ఇప్పుడు మనము ఇక్కడ 1 ఇంచి కాటికి వేసినాము కదా, ఇక్కడికి 1.5 ఇంచికి మార్క్ వేసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు 1.5 ఇంచుల మార్కులు అనేది డ్రా వేసుకున్నాం కదా, 2 ఇలా కలుపుకోవాలి. ఇక్కడికి 3 ఇంచుల కాటికి, అక్కడి నుంచి ఇంకా మనకి ఆ షేప్ కాల్లో ఫ్రంట్లో డౌన్లో ఆ షేప్ అనేది డ్రా వేసుకోవచ్చు. వాళ్ళకి ఈ నెక్ కావాలంటే కొంచెం స్క్వేర్ లాగా పెట్టి ఫ్రంట్లో ఇలా రౌండ్గా డ్రా వేసుకొని ఇలా చూడండి ఇలా పెట్టేస్తున్నాను. వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళ నెక్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఈ నెక్ అనేది డ్రా వేసేసినాను. ఇంకా ఈ మార్క్ అంటే ఎక్స్ట్రా అనేది ఫీజింగ్ 1.5 ఇంచి పెట్టుకొని కట్ చేసేస్తున్నాను. కచ్చా కోసం లోపలికి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మార్క్ మీదే కట్ చేసేద్దాం ఫ్యూజింగ్ని. ఇలా అయిపోయింది. సపరేట్గా పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా అనేది ఈ సైడ్ వేసుకున్నాం కదా 1.5 ఇంచి కట్కి, ఇక్కడికి నుంచి స్ట్రైట్గా ఇంకా కట్ చేసేయండి. రౌండ్గా 1.5 ఇంచి కాటికి వేసుకున్నాను కదా అక్కడికి కట్ చేసేస్తున్నాను. మనకు ఫ్యూజింగ్ అయిపోయింది. ఇంకా లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా స్టిచ్ అయినా మిషన్లోనే స్టిచ్ వేసేసేది. నేను తిప్పి వేసేస్తున్నాను. లోడింగ్ పైపింగ్ ఏమీ పని లేకుండా అర్జెంటుగా నేను ఈ డ్రెస్ ఇవ్వాలి, అందువలన అలాగే ఎమ్మింగ్ లేకుండా లోడింగ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా ఫ్యూజింగ్ అనేది లైనింగ్ అతికిచ్చేస్తున్నాం కదా, అది ఆ షేప్లో ఉందో అదే షేప్లో అనేది కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ అయిపోయిన తర్వాత పైపింగ్ దీనికే చేసేస్తాను. లైనింగ్ అనేది పైపింగ్ ఫస్ట్ దీనికి కుట్టుకొని తర్వాత మెయిన్ పీస్కి అనేది స్టిచ్ వేద్దాం. చూడండి, ఇలా పైపింగ్ 1 ఇంచి అగలం అనేది క్రాస్గా కట్ చేసుకున్నాను ఈ క్లాత్ని. తర్వాత థ్రెడ్ పెట్టేసి ఇలా లైనింగ్ అనేది స్టిచ్ వేసేస్తున్నాను. ఈ మూలలు అనేది కొంచెం నిలుపుకొని తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా అనేది ఆ షేప్ ఎలాగుందో అలాగే నీట్గా తిరుగుతుంది. ఇక్కడ కూడా నిలుపుకొని ఇలా టర్న్ చేద్దాం. ఇలా నిలుపుకొని ఎక్కడ మూలలు ఉంటే అక్కడ తిరిపితే నీట్గా షేప్ అనేది తిరుగుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఈడ్స్ కన్నా స్టిచ్ వేయాలి, నీట్గా ఉంటుంది. ఫ్రీగా వదలాలి 2 పీస్లను. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టేసి స్టిచ్ వేసేద్దాం. ఇది ಯಾವ మోడల్లో ఉందో అదే మోడల్లో స్టిచ్ వేసేది. ఇప్పుడు ఎలాగా నేను స్టిచ్ వేసుకున్నానో అలాగనే
ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకొని వచ్చేయండి. చూడండి, ఈ మూలలు అనేది నిలపాలి దేనికి స్టిచ్ వేసేటప్పుడు కూడాను. లాక్ కన్నా స్టిచ్ వేయాలి, అప్పుడు ఎక్స్పెండ్ అయ్యలేదు, హెచ్చు తక్కువ అనేది పీస్లు వచ్చేలేదు, అప్ అండ్ డౌన్ రాకన్నా నీట్గా ఉంటుంది. అక్కడక్కడ ఘాట్లు వేసుకోవాలి, ఘాట్ల మటుకు మిస్ చేయకూడదు. రౌండ్ కానీ వేరే షేప్ యావదున్నా నెక్కుని ఘాట్లంతా కంపల్సరీ వేసుకోవాలి. దీనికి వచ్చేసి ఈ మూలలు అనేది ఘాట్లు వేసుకుంటే నీట్గా షేప్ తిరుగుతుంది. లైనింగ్ తిప్పి వేసేసి మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా నీట్గా ఇలా పెట్టుకునేసి ఎడ్జ్లో పైపింగ్ పక్కలోనే ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకునేయాలి. లాక్ కన్నా వేసుకోవాలి, అది కూడాను లాగితే షేప్ అవుట్ అయిపోతాయి. లాక్ కన్నా ఫ్రీగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకునేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసే లైనింగ్ అతికించుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసి ఎడ్జ్లో ఉండే క్లాత్ అంతాను కట్ చేసేద్దాం. చూడండి, ఇలా స్టిచ్ వేసుకునేయాలి. అరచేయి లైనింగ్ మీద పెట్టుకొని స్టిచ్ వేసినామనుకో ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా నీట్గా లైనింగ్ అనేది స్టిచ్ వేసేయచ్చు. ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్లో డాట్స్ అనేది వేస్తున్నాను. షోల్డర్ లెవెల్కి అనేది 3 ఇంచీలు పొడవు డాట్స్ వేస్తే ఈ సైడ్ ఆ సైడ్ హాఫ్ ఇంచి ఇలా ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ కూడా ఇప్పుడు చూసేద్దాము. బ్యాక్ కూడా డీప్ ఉంది. చూడండి, ఐ నెక్ అయినా బ్యాక్ డీప్, బ్యాక్లో హుక్స్ అనేది వేయాలి నెక్ కాడ. ఇప్పుడు రెండును ఫ్రంట్ బ్యాక్ ఇలా అతికిచ్చేద్దాం. చూడండి, ఇలా కుట్టుకొని వచ్చేస్తాము. మార్జిన్ మనం ఎంత వదులుకుంటామో అంత షోల్డర్ కాడ జాయిన్ చేసుకోవాలి. నేను ఒక ½ ఇంచి వదిలినాను. ఇలా వేసుకొని ఇక్కడ ఎండింగ్లో రఫ్ అనేది కొట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ కొట్టుకుంటే కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. రఫ్ అంతా మిస్ చేయకుండా రఫ్ కొట్టుకోవాలి. ఇక్కడ ఘాటు వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కాడ కొంచెం క్లాత్ అనేది ఇలా న్యాచ్ లాగా కట్ చేసి కాలర్కి తిరగాలి నీట్గా ఫినిషింగ్ అనేసి అలా ఘాటు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజపట్టి వేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. లైనింగ్ క్లాత్ కొంచెము మెయిన్ పీస్ ఒక సైడ్ ఇలా వేసుకొని సేమ్ మనం హుక్స్ పట్టి కాజపట్టి ఎలా వేస్తామో అలా వేసుకునేసి 2 హుక్స్లు అనేది వేస్తే మనకి హుక్స్ పట్టి కాజపట్టి రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి కాజపట్టి అనేది రెడీ చేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి లైనింగ్ అనేది వేసుకోవాలి. ఇది రెడీ చేసేసి స్లీవ్ అటాచ్ కింద వచ్చేసి బాటంలో టక్స్ పెట్టుకొని స్టిచ్ వేసేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ వచ్చేసింది. ఫ్రంట్ ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసేద్దాము. చూడండి, ఇలా ఉంది. స్లీవ్లు కూడా వచ్చేసి పొడుగు స్లీవ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి టక్స్ పెట్టేసినాను. ఇప్పుడు జాయిన్ చేసేయడమే. జాయిన్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇది శారీలోదే స్టిచ్ వేసినది. ఇలా పైపింగ్ బ్లూ కలర్ బెల్ట్ కూడా రెడీ చేసేసినాను. మొత్తం ఇలా రెడీ అయిపోయింది. పైన వేసిందే క్లాత్ శారీలోది కాదు, సపరేట్గా తీసుకోండి. ప్లెయిన్ ఉంది కదా, అది శారీలోది తక్కువ వచ్చింది, అందువలన సపరేట్గా తీసివేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.